ఏమయ్యా, మీరంతా చదువుకున్న వాళ్లే కదా. శ్రావణిని విడుదల చేయటం నా చేతుల్లో ఉందా? అది కోర్టు విచారించి తీసుకోవాల్సిన నిర్ణయం. ముందు దారోదలండి. సార్, మీరు అబద్ధపు కేసు పెట్టారు, స్టూడెంట్స్ ని అవమానపరిచారు. మీ ఒప్పుకోం. అబద్ధమో నిజమో తేల్చాల్సింది కోర్టు, నువ్వు కాదు. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. మర్యాదగా దారి వదలండి. ఏంటి సార్ మీ డ్యూటీ? చదువుకున్న స్టూడెంట్ మీద కేసు పెట్టవేనా? మీరేం చేసినా సరే మేము దారి వదలం. మర్యాదగా దారి వదలకపోతే పోలీస్ పవర్ ఏంటో చూపించాల్సి ఉంటుంది. ఏం చేశారు సార్? లాఠీ చార్జ్ చేస్తారా? టియర్ గ్యాస్ ప్రయోగిస్తారా? కానివ్వండి, మీరు ఏం చేసినా మేము భయపడం. మీ అందరిని అరెస్ట్ చేస్తాం. చేయండి సార్, మేము రెడీ. చేయండి, అందరిని అరెస్ట్ చేయండి. ధైర్యం ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్, అప్పుడు చూపిస్తాం స్టూడెంట్ పవర్ ఏందో. పోలీస్ 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 ఆగండి ఆగండి, ఏంటి న్యూసెన్స్? ఆగండి, నేను ఏసీపీతో మాట్లాడొస్తాను. ఆగండి. హలో సార్, నేను ఇక్కడ శ్రావణిని కోర్టుకు తీసుకొచ్చాం సార్. ఇక్కడ ఆమెతో పాటు చదివే కొంతమంది స్టూడెంట్స్ మాకు అడ్డు తగులుతున్నారు సార్. కోర్టు లోపలికి వెళ్ళనివ్వకుండా గొడవ చేస్తున్నారు సార్. చూడు, వాళ్ళని పక్కకు పంపించు, లేకపోతే లాఠీ చార్జీ చేస్తామని చెప్పు. ఆల్రెడీ ఆ విషయం చెప్పాను సార్. వాళ్ళేం భయపడటం లేదు సార్. లాఠీ చార్జీ చేయమంటారా సార్? నో, వాళ్ళ మీద చేయి వేస్తే అది స్టేట్ ప్రాబ్లం అవుతుంది. సౌమ్యంగా మాట్లాడి వాళ్ళని అడ్డు తప్పుకునేలా చేయవయ్యా. నేను ఎంత నచ్చ చెప్పినా వాళ్ళు వినటం లేదు సార్. సరే, ఒక పని చెయ్యి. శ్రావణిని కోర్టులో హాజరుపరిస్తే నిర్దోషిగా విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పు. సార్, జడ్జిమెంట్ శ్రావణికి అనుకూలంగా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పు. సౌమ్యంగా మాట్లాడి వాళ్ళని పక్కకు పంపించు. ఓకే సార్. పోలీస్ పోలీస్ ఆగండి, తప్పకుండా తప్పకుండా. పోలీస్ ఆగండి ఆగండి, నేను ఏసీపీ గారితో మాట్లాడాను. మీరు ఆమెను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఇస్తేనే తను నిర్దోషిగా బయటపడే అవకాశం ఉందని చెప్పారు. మంచి జరుగుతుందని చెప్పారు. ఏంటి సార్ మంచి? ఒక అమాయకురాలని కోర్టుకు తీసుకెళ్ళడం మంచా? అది మంచా? తీసుకెళ్ళకపోతే కేసు నుంచి ఎలా బయటపడుతుందయా? మీ మాటలు నమ్మం సార్. చూడండి, ఎవరి మీదైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే వాళ్ళని వదిలేయటం మా చేతుల్లో ఉండదు. కంపల్సరీ కోర్టుకు వెళ్లాల్సిందే, కోర్టు ద్వారా విడుదల కావాల్సిందే. ఇప్పుడు మమ్మల్ని ఆపి మీరేం చేస్తారు? శ్రావణిని తీసుకెళ్ళిపోతారా? అలా చేస్తే నేరస్తురాలను తప్పించారని మీ మీద కేసు అవుతుంది. ఏమి లాభం? మీరు దారి వదిలితేనే కదా తను కేసు నుంచి బయటపడేది. ఆలోచించండి. శ్రావణికి సమస్య సృష్టిస్తారో లేక మేలు చేస్తారో మీ చేతుల్లో ఉంది. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. సరే రే, దారదలండ్రా. కోర్టు శ్రావణికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇస్తే ఓకే, లేదంటే మన స్టూడెంట్ పవర్ ఏందో చూపిద్దాం. వదలండి. ఓకే, తీసుకురండి. చెప్పండి మేడం, మీరు ఎందుకు అలా చేశారు? చెప్పండి మేడం, మీరు అలా చేయటం కారణం చెప్పండి మేడం, మిమ్మల్ని అడిగేది. ఆ ఫోటోలో ఉంది మీరేనా? చెప్పండి మేడం, ఆ ఫోటోలో ఉంది మీరేనా? మీరు అసలు మనుషులేనా? మీకు కుటుంబాలు ఉన్నాయి కదా, ఒక ఆడపిల్లని అడిగే ప్రశ్నలేనా ఇవి? ఇది మా వృత్తి సార్. పేపర్లో రాయడానికి ప్రశ్నలు అడగాలి, అడుగుతున్నాం. మమ్మల్ని ప్రశ్నించడానికి మీరెవరు? వార్తలు రాయటానికి మంచి చెడు అంటూ ఏమీ ఉండదా? మీ వార్తల కోసం ఒక అమ్మాయిని ఇలాంటి ప్రశ్నలు అడిగేది. మీ అమ్మకో అక్కకో ఇలాంటి తప్పుడు కేసులు పెడితే ఇలాగే అడుగుతారా? నా కూతురు ఇప్పటికే అవమాన భారంతో కృంగిపోతుంది. దాన్ని ఇలా ప్రశ్నలు వేసి చిత్రవచ్చ చేస్తారా? ఓ, మీరేనా ఈ అమ్మాయి తండ్రి? కొంచెం ఇవన్నీ కవర్ చేయండి. చెప్పండి సార్, మీ అమ్మాయి మీద అబద్ధపు కేసు పెట్టారని మీరు అనుకుంటున్నారా? కట్టుకున్న భర్తనే కిరాయి హంతకులను పెట్టి చంపించాలని చూసింది మీ అమ్మాయి. ఇది ఎంతవరకు నిజం? చెప్పండి సార్. మీ అమ్మాయితో అక్రమ సంబంధం ఉన్నట్టు ఆ రంగనాథం అంగీకరించేటట్టున్నాడు. దానికి మీరేమంటారు? హలో, మీ దారిని మీరు వెళ్ళకపోతే మేమంతా మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళని ప్రశ్న అడగాల్సి వస్తుంది. నువ్వెవరు ప్రశ్నలు అడగటానికి? స్టూడెంట్స్ మీకన్నా కూడా ఎక్కువ ప్రశ్నలు అడిగే సత్తా ఉన్న వాళ్ళు. జరగండి, వెనక్కి జరగండి, జరగండి. ఆపండి ఆపండి, కోర్టు టైం అవుతుంది. శ్రావణిని తీసురండి, తీసురండి. జరగండి జరగండి, మీరండి. సార్ బాధపడకండి సార్, రండి. ఏం కాదు, పదమ్మ ఏం కాదు. అయ్యా, లాయర్ ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేశారు. త్వరగా కోర్టుకు రమ్మన్నారు. ఆగరా,
బయటికి వెళ్ళేటప్పుడు లైట్ మేకప్ తో వెళ్తే జనం మనల్ని చూసి లాఫ్ చేస్తారు. నీట్ గా తయారై వెళ్తేనే మనకు మర్యాద. కోర్టుకెళ్ళడానికి ఎందుకయ్యా మేకప్? అరే జయరాజ్, పేదవాడు నిజం చెప్పినా నమ్మరు, ధనవంతుడు అబద్ధం చెప్పినా నమ్మేస్తారు. నేను పెద్ద అబద్ధం చెప్పబోతున్నాను. దాన్ని నిజమని నమ్మించడానికే ఈ మేకప్. అర్థమైందయ్యా. ఏడ్చి చెప్పే ఆ శ్రావణి మాట ఎవరూ నమ్మరు. స్టైల్ గా మీరు అబద్ధం చెప్పినా అందరూ నమ్మేస్తారు. అంతేనయ్యా? ఎరా ఎలా ఉన్నాను? పెద్ద మనిషి తరహాలో ఉన్నానా? అలా అంటారేంటయ్యా? మీరు నెంబర్ 1 జెంటిల్మెన్ లా ఉన్నారు. మీరు అబద్ధం చెప్తున్నారంటే ఆ దేవుడు కూడా నమ్మడయ్యా. అదేరా మనకు కూడా కావాలి. సమాజం నమ్మేలా వేషం భాష ఉండాలి. నా హుందాతనం శ్రావణి బతుకుని హీనం చెయ్యాలి. అయ్యా, ఆ శ్రావణి మీద కక్ష తీర్చుకోవడానికి మీరు కోర్టు దాకా రావాలా? మరి గుడికెళ్ళాడమంటావా? అది కాదయ్యా, మీరు కోర్టుకు వెళ్తే ఆమెతో ఉన్న అక్రమ సంబంధం ఒప్పుకోవాలి. అది మీకు నామూషి కాదా? నన్ను మోసం చేసి వెళ్ళిన దాన్ని పొగరనగలరా? అయినా మగాడికి అక్రమ సంబంధాలు ఎన్నుంటే అంత గుర్తింపు తెలుసా? ఈ అక్రమ పంచాయతీలే మనకు పబ్లిక్ లో ఇమేజ్ పెంచేది. అయ్యా, అక్కొచ్చింది. దిగబడ్డారు ఉత్తమ దంపతులు. ఈ ఉత్తమ దంపతుల వల్లే మనకు లేనిపోని తలకాయ నొప్పి. రాకారా, ప్రయాణం ఎలా జరిగింది? దైవ దర్శనాలు బాగా జరిగాయా? మా దర్శనాల సంగతి అలా ఉంచురా. ఎందుకురా శ్రావణికి అన్యాయం చేయాలని చూస్తున్నావు? నేను అమ్మాయికి అన్యాయం చేయడం ఏంటక్క? నటించకు రంగనాథం, అమాయకుళ్ళ నటించకు. అమాయకురాలైన ఆడపిల్ల జీవితం అబద్ధాలు చెప్పి నాశనం చేయకు. నాకేమీ అర్థం కావడం లేదు. ఎవరి జీవితాన్ని ఎవరు నాశనం చేస్తున్నారు? రేయ్, చేయాల్సిందంతా చేసేసి ఏమీ ఎరగనట్టు మాట్లాడకురా. నువ్వేం చేసావో అన్నీ మాకు తెలుసురా. శ్రావణి జీవితం నాశనం చేయకురా. ఆవేశంలో తప్పు చేశావు. నీ తప్పు నీకు తెలుసు. మళ్ళీ చేయకు. కోర్టుకొచ్చి చేసిన తప్పులు ఒప్పుకో. శ్రావణికి ఏ పాపం తెలియదని చెప్పి నీ పాపం నువ్వు కడిగేసుకో. అవునరా, నువ్వు నిజం ఒప్పుకుంటే శ్రావణి నిర్దోషిగా బయటపడుతుంది. ఆమె జీవితం నీ చేతిలో ఉందిరా. రారా కోర్టుకెళ్దాం. నువ్వు రమ్మన్నా రమ్మనకపోయినా నేను కోర్టుకు రావడం ఖాయం. కానీ దాన్ని రక్షించడానికి కాదు, దాని బ్రతుకు రచ్చ రచ్చ చేయడానికి, దాని జీవితం సర్వనాశనం చేయడానికి. ఎందుకురా? అసలు తానేం తప్పు చేసిందిరా? ఏంటి, గతం మర్చిపోయావా? కళ్యాణ మండపంలో నన్ను అవమానించింది, నన్ను చంపాలని చూసింది. అది తప్పు కదా? దెబ్బ తగిలింది నాకు, నువ్వు గతం మర్చిపోయావు. ఎందుకురా? జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ కూర్చుంటావు. నీకు గతం కావచ్చు, కానీ నాకు జీవితకాలం గుర్తుంచుకోవలసిన విషయం. ఇవాళేదో దానికి నష్టం జరిగిందని నువ్వంత ఇదైపోతున్నావే. నేనింతకాలం ఎంత మనోవేదన అనుభవించానో నీకు తెలుసా? నాకు జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకొని తీర్తాను. ఛీ, నిన్ను నా తమ్ముడని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. ఏమండి, వీడితో లాభం లేదు కానీ రండి, మనమే కోర్టుకు వెళ్ళి జరిగిందంతా చెప్తాం. అంటే కోర్టుకెళ్ళి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారా? నీ తమ్ముడి కంటే ఆ శ్రావణియే ముఖ్యమైందా? అవునరా, అమాయకురాలి జీవితాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోనరా. నిన్ను జైల్లో పెట్టించైనా ఆ అమ్మాయిని కాపాడుతాన్రా. సొంత తమ్ముడికే ద్రోహం చేద్దామనుకుంటున్నావు? ఏంట్రా ద్రోహం? మంచిని కాపాడకు కూడా ద్రోహమేనా? ఛీ, నా తమ్ముడని చెప్పుకోవడానికి కూడా అర్హత లేదురా నీకు. అసలు నువ్వు మనిషివేనా? సరే అక్క, ఎవరి కోసమో మనం గొడవ పడ్డం ఎందుకు? నీ తమ్ముడు అనిపించుకోవడానికి ఏం చేయాలో చెప్పు, చేస్తాను. కోర్టుకొచ్చి నేను ఒప్పుకో. అలాగే అక్కగా నువ్వు ఎలా చెప్తే ఈ రంగనాథం అలాగే చేస్తాడు. బావా, ఆ ఫోన్ ఇటు. జయరాజ్ పద. ఏంటండి విడిలా చేశాడు? అక్క,
నేను గెలవడమే నాకు ముఖ్యం. నేను వచ్చేంత వరకు మీరు లోపలే ఉండండి. రంగనాథం, నీకేనా చెప్పేది? తలుపు తీరా. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. శ్రావణి, శ్రావణి, శ్రావణి. ఒరే రామూర్తి, బాధపడకురా. శ్రావణి మంచిదని ఊరందరికీ తెలుసు. జడ్జికి మాత్రం తెలీదా ఏంటి? జడ్జి గారంతా విచారించి దాన్ని నిర్దోషిగా విడుదల చేస్తారా? దేవుణ్ణి తలుచుకొని ధైర్యంగా ఉండు. శ్రావణికి ఏమీ కాదురా, ఏమీ కాదు. సిగ్గు లేకుండా ఎలా నుంచుందో చూడు. నా కుటుంబాన్ని సర్వనాశనం చేసి బరి తెగించి ఎలా నుంచుందో చూడు. ప్రొసీడ్. యువర్ ఆనర్, ముద్దాయిగా నిల్చున్న శ్రావణి అనే ఈ అమ్మాయి ఒక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు నుంచి రంగనాథం అనే అతనితో అక్రమ సంబంధం కలిగి ఉండటం మూలంగానే అతనితో కలిసి భర్తను హతమార్చాలని చూసింది.
ఈ కేసులో పూర్తి వివరాలు సేకరించడం కోసం ఆ ఇద్దరిని మరో 15 రోజుల వరకు రిమాండ్కు అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువర్ ఆనర్, ఇది ఆధారం లేని వాదన. రిమాండ్కు తరలించాల్సిన అవసరం లేదు. ఆధారాలు ఉన్నాయి యువర్ ఆనర్. వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందనడానికి సరైన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. రంగనాథం గారికి శ్రావణికి మధ్య అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని నేను ఖండిస్తున్నాను. తన భర్తతో కలిసి కాపురం చేయడం ఇష్టం లేదని, రంగనాథంతో కలిసి జీవించాలని ఆమె అంత క్రితమే నిర్ణయం తీసుకుంది. అందుకే తనకు విడాకులు ఇప్పించమని కోర్టు వారికి దరఖాస్తు చేసుకుంది. ఆ దరఖాస్తు కాపీని ఓసారి పరిశీలించండి. తన భర్త సంసారం చేయడానికి అనర్హుడైనా కలిసే ఉండమని ఏ చట్టం చెప్పదు. తనే కావాలని రంగనాథాన్ని కోరుకొని చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నాక ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న రంగనాథన్కి సుబ్రహ్మణ్యం మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చేస్తాడు? జడ్జి గారు, నేను మాట్లాడచ్చా?